ఇక ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే విషెస్. ఇక మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక కోడలు ఉపాసనతో కలిసి ఇటీవల సురేఖ అత్తమ్మాస్ కిచెన్ అని కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఎవరూ చేయని సాహసం చేస్తుంది సురేఖ గారు. ఇక కొడుకు పుట్టినరోజు సందర్భంగా అలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది సురేఖ గారు. ఇక ఓ వీడియోని కూడా విడుదల చేసి షాకింగ్ విషయం తెలియజేశారు సురేఖ గారు. ఇక చిరంజీవికి సతీమణిగా, రామ్ చరణ్కి తల్లిగా సురేఖ గారు ఎంత సింపుల్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎక్కువగా మీడియాలో కనపడకపోయినా భర్త చాటు భార్యగా, అప్పుడప్పుడు కొడుకు కోడలితో సోషల్ మీడియాలో దర్శనమిస్తారు సురేఖ గారు. ఇక అల్లు రామలింగయ్య వారసురాలు అయినటువంటి సురేఖ గారు మెగాస్టార్ చిరంజీవితో వివాహం తర్వాత జీవితం మొత్తం ఫ్యామిలీకి అంకితం చేశారు. ఇక తల్లిగా, అత్తగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య సురేఖ గారు పుట్టినరోజు సందర్భంగా కోడలు ఉపాసన గారు ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తన అత్తగారైన సురేఖ కొనెదల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ ను ప్రారంభించింది మెగా కోడలు. ఇక సురేఖ కొనెదల పుట్టినరోజు సందర్భంగా అత్తమ్మ కిచెన్ ప్రారంభించింది. ఇక అత్తా కోడళ్ల బంధాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ చాటి చెప్పారు. ఇక అత్తా కోడళ్ల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, సహకారానికి సరైన నిర్వచనం ఇస్తున్నారు సురేఖ గారు, ఉపాసన గారు. ఇక మార్చ్ 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే. ఇక ఈ సందర్భంగా సురేఖ గారు ఎవరూ చేయని పని చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సాహసం చేశారని చెప్పవచ్చు. ఇక చరణ్ బర్త్డే సందర్భంగా సురేఖ కొనెదల గారు అత్తమ్మ కిచెన్ నుండి అన్నదానం నిర్వహించారు. ఇక స్వయంగా తానే వండిన ఆహారాన్ని 500 మంది భక్తులకు వండించింది సురేఖ గారు. ఇక అపోలో హాస్పిటల్స్ ఆలయ పుష్కరోత్సవంలో 500 మందికి పైగా భక్తులు ఆమె రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించారు. ఇక సురేఖ గారు ఈ విషయాన్ని తన అత్తమ్మాస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పంచుకున్నారు. ఇక అందులో ఎంతో మంది భక్తులు ఈ ఆహారాన్ని ఆస్వాదించారు. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ 500 మందికి వండటం అంటే చాలా గొప్ప పని అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక పెద్ద సాహసమే చేశారని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక వన్స్ అగైన్ రామ్ చరణ్కి హ్యాపీ బర్త్డే. సో ఫ్రెండ్స్, మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.